కృతయుగంలో మురాసురుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుండటంతో మురాసురుడి అకృత్యాలు భరించలేని దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి తమ బాధని చెప్పుకోవడంతో శ్రీ మహావిష్ణు మురాసురుడిని సంహరించడానికి బయలుదేరాడు. తనని సంహరించడానికి శ్రీహరి బయలుదేరాడనే విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కోవడంతో నారాయణుడు మురాసురుడిని బయటికి రప్పించడం కోసం బదరికాశ్రమంలోని ఓ గుహలో యోగ నిద్రలోకి వెళ్లాడు. శ్రీహరిని చంపడానికి ఇదే సరైన సమయమని భావించిన మురాసురుడు గుహలోకి వెళ్లి శ్రీహరిని చంపడానికి ప్రయత్నించడంతో శ్రీహరి యోగ నిద్ర నుండి ఓ శక్తి ఉద్భవించి మురాసురుడిని సంహరించింది. యోగ నిద్ర నుండి బయటకు వచ్చిన నారాయణుడు ఆ శక్తిని ఏకాదశి అని సంబోధించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దాంతో ఏకాదశి తిథులన్నింటిలో తనకి విశిష్ట స్థానం కల్పించమని, ఎవరైతే వైకుంఠ ఏకాదశి రోజున బియ్యంతో చేసిన వాటిని ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారో వారు సంవత్సరం మొత్తంలో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలని, అలాగే శ్రీహరి రాక కోసం వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో చనిపోయిన వారు స్వర్గాన్ని చేరుకోవాలని ఏకాదశి కోరడంతో శ్రీ మహావిష్ణువు తదాస్తు అన్న వెంటనే ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం భూమిపైకి వచ్చిన ముక్కోటి దేవతలందరూ కూడా తదాస్తు అన్నారు.